వీళ్ళకి అందరికి కూడా వందనాలు. ఈ సమయంలో ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చాలా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకే స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మీ నామ మహిమార్థమై వాక్యం ద్వారా మాతో మాట్లాడమడుగుచున్నాను. ఆటంకాలన్నింటినీ యేసు నామములో బంధించమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చాలు. ఈరోజు వాక్యం అంశం ఏంటంటే అప్పగించుకొనుట వలన. ఇక్కడ దేవాది దేవుడు ఆయన మన కోసమై ఆయన ఎట్లా అప్పగించుకున్నాడంట? బలిగాను అర్పణముగాను అప్పగించుకొని ఉన్నాడు. ఎందుకు అనంటే మనమందరం కూడా ప్రియులైనటువంటి పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి అని ఆయన ఏం చేస్తున్నాడంటే మన కోసమై బలిగా అర్పణంగా అర్పించుకున్నాడు. అయితే ఈ దినాన మనల్ని ప్రభు ఏమంటున్నాడంటే మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అంటున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఎట్లాగంటే దేవుని పోలి నడుచుకోవాలి, మనుషుల పోలి కాదు. ఎవరిని పోలి నడుచుకోమంటున్నారు? దేవుని పోలి నడుచుకునే వారిగా ఉండాలి. అందుకనే ఆయనను పోలి నడుచుకోవటం కోసమై మనందరి కోసమై ఆయన ఏమై ఉన్నాడంట? బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. అయితే ప్రభు బిడ్డలమైన మనమందరం కూడా ఆయనను పోలి నడుచుకునే వారిగా ఉండాలి. అందుకనే మనం కూడా మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకునే వారిగా ఉండాలి. అయితే మనం అప్పగించుకోవటం వలన ఏం జరుగుతుందనేది మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆయన మనల్ని మన యొక్క అవయవాలని ప్రభువుకి సమర్పించుకోండి అని చెప్పి దేవుని వాక్యం మనతో సెలవిస్తున్నాడు. రోమిలికి రాసిన పత్రికలో చూసినట్లయితే మన అవయవాలు ఇంతకుముందు దుర్నీతికి సాధనంగా ఉన్నాయి. ఇప్పుడైతే దేవుడు ఏమంటున్నాడంటే మీ అవయవాలని నీతికి సాధనంగా అప్పగించుకోండి అంటున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై మీ అవయవాల్ని దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించుకొనుడి. దేనికి అప్పగించుకోవాలంటే మన అవయవాల్ని నీతికి దాసులుగా అప్పగించుకోవాలి. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. నీతికి దాసులుగా. నీతి అంటే ఎవరు? యేసు ప్రభువే నీతి అయి ఉన్నారు. ఆయనకి మన అవయవాలను ఏం చేసుకునే వారిగా ఉండాలి? అప్పగించుకోవాలి. దేవాది దేవునికి, సర్వశక్తిమంతుడైన దేవుడికి ఆయనే మన కోసం తను తాను అప్పగించుకొని ఉన్నాడు. అన్ని విషయాల్లో కూడా మనం పరిపూర్ణులుగా ఉండాలని, మనం శక్తిమంతులుగా ఉండాలని, మనం నిర్దోషులుగా ఉండాలని, మనం దేవుడి ఎదుట ముడత మచ్చ డాగు కళంకం లేని వారిగా ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడంట? మన కోసమై తను తాను అర్పించుకున్నాడు, సమర్పించుకొని ఉన్నాడు. అయితే మనల్ని ఎలా ఉండమంటున్నాడంటే మీరు నీతికి సాధనముగా మీ అవయవాల్ని అప్పగించుకొనిడి అంటున్నాడు. మరి మనం ప్రభువుకు మన అవయవాల్ని అప్పగించుకునే వారిగా ఉంటున్నామా? అనేక సార్లు మన యొక్క అవయవాలు ఎలాగుంటా ఉంటాయి అంటే దుర్నీతిని కోరుకుంటూ ఉంటాయి. అంటే నీతిని కోరుకోవలసినటువంటి మనం ఏం కోరుకుంటా ఉంటాయి? దుర్నీతిని కోరుతూ ఉంటాయి. అయితే అలాంటి సమయాల్లో దేవాది దేవుడు మరి చెప్పినటువంటి ఆ మాటను జ్ఞాపకం చేసుకొని
మనం ఎవరికి అప్పగించుకోవాలంటున్నారు? నీతికి దాసులుగా మనలో మనం అప్పగించుకోవాలి. అయితే ప్రభువుకు మన అవయవాలు అప్పగించుకోవటం వలన దేవునికి మహిమ. నీ అవయవాలతో దేవుణ్ణి మహింపరచాలి, మన శరీరంతో దేవుణ్ణి మహింపరచాలి. అందుకనే పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. మన అవయవాలను దేవునికి సమర్పించుకున్నప్పుడు, అప్పగించుకున్నప్పుడు దానివల్ల మనకేం జరుగుతుంది అనంటే పరిశుద్ధత కలిగిద్ది అనేది మనం తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నిత్య జీవానికి వారసులుగా చేస్తాడంట. దేవుడు నామానికి స్తోత్రంగా. అందుకనే మన అవయవాలు ఎలాగ ఉండాలంటే ప్రభువుకి మరి నీతికి దాసులుగా ఉండాలి. మిమ్మల్ని మీరు అప్పగించుకొనిడి అని అంటున్నాడు. అనేకులు దేవుని బిడ్డలైనటువంటి వారు తమను తాము దేవుడికి అప్పగించుకొని వారికి ఉన్నటువంటి ఆటంకాలన్నిటి మీద కూడా విజయం నందున్నారు. ప్రభువుకి అప్పగించుకుంటే దేవుడు ఏం చేస్తాడంట? లేదు అన్న చోట ఉన్నది అనేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే నీవు నీ యొక్క సమర్పణ బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే మన ఆత్మ జీవ శరీరాలని ప్రభువుకు అప్పగించుకునే వారికి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నారు. అయితే చాలామంది దేవుళ్ళకి వచ్చి కూడా వారి ఆత్మ జీవ శరీరాల ప్రభువుకు అప్పగించుకోకుండా వారి ఇష్టం వచ్చిగా నడిచినప్పుడు దేన్ని కూడా ఏది కూడా పొందలేరు అని చెప్పి ఖచ్చితంగా దేవుడు వాక్యం సెలవిస్తుంది. అందుకని మన అవయవాల్ని దేవునికి అప్పగించుకునే వారిగా ఉంటున్నామా, నీతికి దాసులుగా మనం జీవించే వారికి ఉంటున్నామా అనేది ప్రతి ఒక్కరూ కూడా పరిశోధన చేసుకోవాలి. ఎందుకనంటే ఇంతకు ముందు ఆయన చెబుతున్న మాట ఏంటనంటే పౌలు గారు, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఎట్లా మాట్లాడుతున్నాడంటే మనుష్య రీతిగా అంటే ఆత్మలో ఆత్మీయంగా మరి అనేకమైనటువంటి విషయాలు తెలుసుకున్నటువంటి వారితో మాట్లాడినట్టుగా నేను మాట్లాడటం లేదు, మనుష్య రీతిగా మాట్లాడుతున్నాను అంటున్నాడు. మాట్లాడతా ఇంతకుముందు మన అవయవాలన్నీ కూడా దేనికి అప్పగించుకొని ఉన్నాం? దుర్నీతికి, పాపానికి, అపవిత్రతకి అప్పగించుకొని ఉన్నాం. అయితే ఇప్పుడు మరి ఎట్లా ఉంటున్నాం అనేది తెలుసుకోవాలని చెప్పి చెబుతున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు వాక్యంలో 12వ వచనంలో శరీర దురాశలకు లోబడినట్టుగా చావుకులోనైనా మీ శరీరం అందు ఈ యొక్క అవయవాల్లో ఈ శరీరంలో ఏది ఆలనివ్వకూడదు. నువ్వు దేనికి అప్పగించుకుంటే అదే జరుగుతూ ఉంటుంది. మనం నీతికి దాసులుగా అప్పగించుకున్నామా, పరిశుద్ధత మన అవయవాల్లో దేవుడు సహాయం చేస్తాడు. అలాగే పాపానికి మనం అప్పగించుకున్నామా ఖచ్చితంగా ఏం జరుగుతూ ఉంటుంది? పాపమే మన మీద ఎలుబడి చేస్తూ ఉంటుంది. అందుకని ఎలాగుంది మన పరిస్థితి అనేది మనమందరికి కూడా దేవుడి దగ్గర ఎందుకు అనంటే మన అవయవాల్ని దుర్నీతికి సాధనంగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి జీవితం అనుకొని మిమ్మల్ని మీరే ఎవరికి అప్పగించుకోవాలి? మనల్ని మనమే. దేవుడు అప్పగించడు మనల్ని మనమే అప్పగించుకోవాలి. చాలాసార్లు ఏమనుకుంటావంటే దేవుడా నువ్వేం చెయ్యాలనుకుంటా ఉంటావు. దేవుడు కాదు చేసేది, నీవు దేవుడికి అప్పగించుకుంటే ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఎట్లా నిన్ను కడగాలో, ఎట్లా ఏం చేయాలో ఆయన చేస్తాడు. మనల్ని మనమే అప్పగించుకోవాలి. ప్రభువా ఇదిగో నాలో ఈ విధంగా దుర్నీతి నన్ను బలహీనపరుస్తుంది, బాధపరుస్తుంది, అపవిత్రత నన్ను ఈ విధంగా చేస్తుందని మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకునే వారిగా ఉండాలి అని చెప్పి మరి మనమందరం కూడా తెలుసుకోవాలి. అలాగే ఇంకా కూడా మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకు మీరు కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. ఎవరికంటే మనం కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారము కాము అని చెప్పి మనం తెలుసుకోవాలి. అందుకనే మన యొక్క అవయవాల్ని ఖచ్చితంగా ఎవరికి నీతికి దాసులుగా అప్పగించుకోమని మనం ఇప్పటివరకు కూడా చూసుకున్నాం. కానీ మన పరిస్థితి ఇప్పుడు ఎట్లాగున్నది అనేది నీతికి దాసులుగా ఉంటున్నామా? ఒకటే మాట ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీ కన్ను వెలుగుమయమైతే నీ దేహం అంతా కూడా ఏమవుతుందట? వెలుగుమయముగా. మన కన్ను చీకటిగా ఉంటే మన యొక్క దేహం అంతా కూడా ఎట్లాగుంటుందంట? చీకటమయంగానే ఉంటుంది. అందుకనే మన అవయవాల్ని దేవునికి అప్పగించుకునేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? పరిశుద్ధతను కలుగు చేస్తాడు. మన అవయవాలను ప్రభువుకి అప్పగించుకోవటం వలన పరిశుద్ధత దేవుడు కలుగు చేస్తాడు. పరిశుద్ధత లేకోకుండా ఎవరిని చూడలేము, ప్రభువుని చూడలేము. పరిశుద్ధత కలిగి ఉంటేనే ప్రభువుని చూసేది, పరిశుద్ధత కలిగి ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశించేది. అయితే దేవుడు మనల్ని ఎంతగానో ఏం చేస్తున్నాడు? ప్రేమించి మనం అనేక సార్లు బలహీనమైనా కూడా దేవుని యొక్క సహాయాన్ని మనం అనుభవించే వారిగా దేవుడు చేస్తున్నాడు. అట్లని ఇంకా పాపంలోనే ఉందామా? అట్లని ఇంకా దుర్నీతితోనే జీవితామా?
లేదు. దుర్నీతిని ఏం చేసేవారికి ఉండాలి? ద్వేషించేవారిగా ఉండాలి. మరి మన అవయవాల్లో పరిశుద్ధత కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? అందరికన్నా కూడా ఆనంద తైలంతో దేవుడు అభిషేకిస్తాడు. ఆయన అలాంటి శక్తి ఆయన పొంది ఉన్నారు. అందరికన్నా కూడా ఎలాగనంట? ఆనంద తైలంతో అభిషేకించబడ్డారు. ఆయన నీతిని ప్రేమించి భక్తిహీనతని, దుర్నీతిని ఏం చేస్తున్నాడు? ఆయన ద్వేషించాడు. అందుకనే అందరికన్నా కూడా ఆనంద తైలంతో అభిషేకించబడ్డారు. అలాగనే ఆయన వలె మనం కూడా ఉండాలని, ఆయనను పోలి, అంటే ప్రభువును పోలి నడుచుకోవాలి మనమందరం అని కూడా దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. అయితే మనం ఎలా నడుస్తున్నాం అనేది మనమందరం తెలుసుకోవాలి. అయితే ఇంకొక విషయాన్ని, మనల్ని మనం ఎట్లా అప్పగించుకోవాలనేది దేవుని వాక్యంలో చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయం 15-16 వచనాల్లో స్టెఫనీ ఇంటి వారు అకయక ప్రథమ ఫలమై ఉన్నారనియు, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి తమను తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు, ప్రయాసపడుచు ఉండి వారందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మును బతిమాలు కొంచున్నాను. మనం ఎప్పుడైతే ఈ మాటలు మనం గమనిస్తే, పరిచర్య అంటే చాలామందికి బాధగా ఉంటుంది. అయితే పరిచర్య చేయటానికి ఏం చేసుకున్నారంటే వారు తమ్మును తాము అప్పగించుకున్నారు. పరిచర్య చేయటం కోసమై తమ్మును తాము అప్పగించుకున్నారు. ఈ స్టెఫెను ఈయన ఎవరనంటే కొరింథీయులకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇంకొక ఆయన హతసాక్షి అయి ఉంటాడు స్టెఫెను. ఆయన ఎవరనంటే యూదులకు సంబంధించినటువంటి ఆయన. ఈ స్టెఫెను ఇంటివారు వీరందరూ కూడా ఏం చేస్తున్నారంట? మరి పరిశుద్ధులైనటువంటి వారికి పరిచర్య చేయటానికి తమను తాము అప్పగించుకున్నారు. అయితే వారు తమను తాము దేవుడికి అప్పగించుకోవటం వలన పౌలు ఏమంటున్నారు తెలుసా? అలాగే ఎవరైతే సహాయం చేస్తా ప్రయాసపడుతున్నారో వారందరికీ కూడా మరి ఏం చేయాలని అంటున్నారు? విధేయులుగా ఉండండి అంటున్నారు. అంటే మనం ప్రభువుకు ఈ విధంగా పరిచర్య చేయటానికి, పరిశుద్ధులైనటువంటి వారికి మనం పరిచర్య చేయడానికి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట? మనం అనేకులు మనకి విధేయులయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు. అందుకనే మన దేవుడికి అప్పగించుకోవటం వలన దేవుడు ఎలాంటి సహాయం చేస్తున్నాడు అనేది మనం అందరం కూడా తెలుసుకోవాలి. అయితే స్టెఫనీ ఇంటి వారు ఈ విధంగా ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు వారిలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటిదనంటే, స్టెఫనీ ఇంటి వారికి ఎవరు బాప్తిసం ఇచ్చారంట? పౌలు గారు బాప్తిసం ఇచ్చారంట. అందుకని వారు దేవుడి యొక్క మాట ప్రకారంగా వారు తూచా తప్పకోకుండా, ఎందుకంటే చాలా ఎక్కువ మందికి ఆయన బాప్తిసం ఇవ్వలేదు. స్టెఫనీ ఇంటి వారికి ఇంకా కొద్ది మందికి మాత్రమే ఇచ్చారు. అందుకని చెప్పి మనం శక్తి కలిగినటువంటి దైవజనుడి దగ్గర బాప్తిసం పొందాం, దేవునిలో నడిపించబడుతున్నాం. కాబట్టి మనం ఎట్లా ఉండాలి అని వారు ఏం చేశారంటే, పరిశుద్ధులైనటువంటి వారికి పరిచర్య చేయడానికి తమను తాము అప్పగించుకున్నారు. ఈ రోజుల్లో పరిచర్య అంటే మరి కొందరు ఎంతో ఆసక్తిగా చేస్తూ ఉంటారు. కొందరు ఎలాగ చేస్తారని అంటే, మనుషులకు కనపడాలని మాత్రమే చేస్తూ ఉంటారు పరిచర్యను. అయితే ప్రభు ఏమంటున్నారో తెలుసా? పరిచర్య చేయించుకోవటానికి నేను రాలేదు, కానీ పరిచర్య చేయటానికే నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. అంటే మనం ప్రభువును పోలి నడుచుకోవాలి. ప్రభు చెప్పిన మాట ఏంటనంటే, ఆయన సైతమే ఏం చేస్తున్నాడంట? పరిచర్య చేస్తున్నాడు. మరి మనమే పాటి వారు, మనం కూడా పరిచర్య చేసేవారిగా ఉండాలని కోరుతూ ఉన్నాను. పరిచర్యలో అనేకమైన ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినా కూడా ఏం చేసేవారికి ఉండాలంట? ప్రభు కొరకై ప్రయాసపడటం నేర్చుకునేవారిగా ఉండాలి. పరిచర్యలో చాలా ఆటంకాలు వచ్చి చాలామంది ఏమయ్యారనంటే పరిచర్య చేయటం మానుకొని ఉన్నారు. ఈ పరిచర్యలో మనం నిలబడలేము, ఎందుకు మనకనని చెప్పి, ఎందుకంటే అపవాది అలాంటి పరిస్థితులు తీసుకొచ్చి. అయినా కూడా దేవుని బిడ్డలు ఎలాగుండాలి అని అంటే, పరిచర్యని చేయటానికి తమను తాము దేవుడికి అప్పగించుకునే వారిగా ఉండాలి. ప్రభువా, ఏదైనా సరే, ఎలాంటి ఇబ్బంది అయినా సరే, ఏమైనా సరే మమ్మల్ని మేము మీకు అప్పగించుకున్నాం అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ప్రభువును పోలి నడుచుకోవటం ఇష్టపడుతున్నావు కాబట్టి ఇంకా కూడా దేవుడు ఏం చేస్తాడంట? నీ పరిచర్యలో దేవుడు నిన్ను ఘనపరిచేవానిగా దేవుడు చేస్తాడంట. నువ్వే పరిచర్య చేస్తున్నావు, ఆ పరిచర్యలో దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను ఘనపరుస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రభువును పోలి నడుచుకోవటం నేర్చుకున్నావు. ప్రభు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన వెనకంజ వేయిలా శక్తిమంతుడిగా దీవించాడు. పరిచర్య చేయడానికి ఎలాగున్నాడు? ఏదేమైనా సరే నేను పరిచర్య చేయాలని చెప్పి ఆయన చేస్తూ ఉన్నాడు. పగలంతా కూడా తండ్రి పరిచర్య చేసేవాడు.
రాత్రి వేళల్లో దేవుణ్ణి వెతికేవాడు. ఈ రకంగా ఎంతగానో మరి ఎంతమందో బాధల్లో ఇబ్బందుల్లో ఉంటే వారందరికీ సహాయకరంగా ఉండి ఉన్నాడు. బలహీనతల్లో బాధల్లో మరి దురాత్మల చేత పీడింపబడుతున్నటువంటి వారందరికీ కూడా ఎంతగానో పరిచర్య చేసి వారిని స్వస్థపరిచి దేవుడి నామ మహిమార్థమై భూమి మీద జీవించి ఉన్నారు, మనందరికీ కూడా మాదిరిగా. అందుకని ఈ శ్రమలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం పరిచర్య చేయడానికి మనల్ని మనం ఏం చేసే వారికి ఉండాలి. చాలామంది కొన్ని తేలికగా ఉండేటువంటివి చూసుకుంటూ ఉంటాం. కష్టం వచ్చినప్పుడు పరిచర్యను ఏం చేస్తూ ఉంటాం, విడిచిపెట్టి వెళ్ళిపోయే వారిగా ఉంటాం. అయితే ఏదేమైనా సరే పరిచర్య చేసేటప్పుడు అది కష్టమైనా తేలికైనా అది ఏదైనా సరే ఏం చేసేవారిగా ఉండాలి, పరిచర్యని అంతవరకు కూడా తుదముట్టించేవారిగా ఉండాలి. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు కూడా ఏం చేస్తున్నారు తెలుసా, చేయటానికి నువ్వు నాకు ఇచ్చిన పని అంతటిని కూడా చేసి ముగించాను ప్రభు తండ్రి అని చెప్పి దేవుడికి అప్పగించుకుంటూ ఉంటాడు. అలాగనే మనం కూడా ప్రభువును పోలి నడుచుకోవడానికి మనం సిద్ధపడి ఉండాలి. మనం ఎవరో వారిని బట్టి వీరిని బట్టి నడవాల్సిన అవసరం లేదు. ప్రభువును బట్టి, ప్రభు ఈ లోకంలోకి వచ్చి మనందరికి మాదిరిగా ఉండటం కోసమై 33.5 సంవత్సరం జీవించి ఉన్నారు. మరి ఆయన ఎలాంటి పరిచయం చేశారు, మనం ఏం చేస్తున్నాం అనేది అందరం కూడా పరిశోధన చేసుకోవాలి. ఎందుకనంటే ప్రభు చెప్పినటువంటి మాట ఏంటనంటే, అందరిలో కూడా ఆయన ఘనుడుగా ఉండటానికి ఆయన ఎప్పుడు కూడా కోరుకోవాలా. దేవాది దేవుడు ఘనుడుగా ఉండటానికి ఎప్పుడు కోరుకోవాలా, తను తాను మరి తగ్గించుకునేటువంటి ఆయనగా ఉన్నాడు. ఎందుకనంటే మనం నేర్చుకోవటం కోసమే. ఆయన దేవాది దేవుడే, కానీ ఎట్లాగున్నాడంట, తగ్గించుకున్నాడు. మరి అలాంటి స్వభావం కలిగిన వారికి ఉండాలి. ఎందుకంటే మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనల్ని గణపరుస్తాడు, ఖచ్చితంగా హెచ్చిస్తాడు. అయితే ఇంకొక విషయాన్ని దేవుని వాక్యంలో తెలుసుకుందాం. మనమందరం కూడా ఏం చేసేవారికి ఉండాలంటే, 1 పేతురు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనం పేతురు చెబుతున్న మాట ఏంటనంటే, మన ఆత్మని ప్రభువుకు అప్పగించుకునే వారిగా ఉండాలని కోరుతున్నాడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మను అప్పగించుకొనవలెను. ఎవరికి అప్పగించుకోవాలి, నమ్మకమైన సృష్టికర్తకి మన ఆత్మలని. ప్రతి వారు కూడా అవయవాలను దేవుడికి సమర్పించుకోవాలి, శరీరాన్ని దేవుడికి సమర్పించుకోవాలి. అలాగే పరిచర్య చేయడానికి మనం సమర్పించుకోవాలి. అలాగే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ పేతురులో ఉండి, మన ఆత్మను ప్రభువుకు అప్పగించుకునే వారిగా ఉండాలి. ప్రభువుకు మన ఆత్మను అప్పగించుకున్నప్పుడు, శోధన అనేది వచ్చినప్పుడు, శ్రమ అనేది వచ్చినప్పుడు ఏమంటారంటే, క్షుల్లకరైనటువంటి ఈ శ్రమ ఏ పాటిది అంటారట. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. పేతురు అదే చెబుతుంది. మన ఆత్మను ప్రభువుకు అప్పగించుకోకుండా ఉన్నప్పుడు శోధనను మనం జయించలేం. శ్రమ వస్తే కొంచెం వచ్చినా కూడా దాన్ని ఏం చేస్తామట, చాలా ఎక్కువగా వచ్చిందని ఆ శ్రమలో దేవుని వదిలిపెట్టేవారిగా ఉంటాం. అయితే ఈయన ఏమంటున్నాడంటే, దేవుని చిత్త ప్రకారం బాధపడువారు. మనం ఏదన్నా దేవునికి వ్యతిరేకమైన పని చేసి బాధ వచ్చిందంటే దాని గురించి కాదు చెప్పడం ఇక్కడ పేతురు. దేని గురించి చెబుతున్నాడు, దేవుని చిత్తం కోసమై నీకు ఏదైనా శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, నమ్మకమైనటువంటి సృష్టికర్తకు ఏం చేయమంటున్నాడు, ఆత్మను అప్పగించుకో. దేవుడు ఏం చేస్తాడంట, దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఏంటిది దానికి ప్రతిఫలము అని అంటే, నీ ఆత్మను దేవుడికి అప్పగించుకున్నప్పుడు ఆ ఆత్మను దేవుడు ఏం చేస్తాడంట, కాపాడుతూ ఉంటాడంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగును. ఏం చేస్తాడు ఆయన, కాపాడుతూ ఉంటాడు. నీ ఆత్మను ఆయనకు అప్పగించుకున్నావు, శ్రమల్లో శోధనలో దేవుడి నామ మహిమార్థమై ఆయనకు అప్పగించుకున్నావు నీ ఆత్మని. దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా కాపాడుతాడు. అందుకని అదే మాటను ఆయన ఏమంటున్నాడు అనంటే, పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను అప్పగించిన దాన్ని ఆయన కాపాడగలడనేటువంటి నిరీక్షణ నాకున్నది అని చెప్పి చెబుతూ ఉంటాడు. ఎక్కడానంటే 2 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనంలో, నేను అప్పగించుకున్న దాన్ని ఆయన ఎరుగును కాబట్టి నాదే ఉంచాను, ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవించున్నాను, కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోతున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని, అది ఏం అప్పగించుకున్నాడు ఆయన, తన ఆత్మనే ఆయన అప్పగించుకున్నాడు. ఏదేమైనా సరే ప్రభువా, నా ఆత్మ నీ కోసమే అప్పగించుకున్నాను, నేను ఎక్కడ ఏమైనా సరే నాకేం బాధ లేదని చెప్పి ఆయన ఏం చేశాడంట, తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా కాపాడుతూనే ఉన్నాడు. ఓడ ప్రయాణాల్లో కానీ లేక ఇంకా కూడా. అలాగే పేతురు కూడా సరసాల్లో వేసినా కూడా ఎట్లాగున్నాడంట, దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఎంతో సంతోషంగా ఉన్నాడు. కారణం ఏంటిది అని అంటే,
వారి యొక్క ఆత్మలు వారు ఏం చేస్తున్నారంటే దేవునికి అప్పగించుకున్నారు. ఈ సమయంలో మనం అదే నేర్చుకోవాల్సింది. మన ఆత్మను ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే దానికి కాపుదలగా దేవుడు ఉంటాడు. ఎన్నో సమయాల్లో మరి పేతుర్ని లోకంలో లేకోకుండా తీసేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశారు అధికారులైనటువంటి వారు, శాస్త్రులు, పరిశీలైనటువంటి వారు. అయితే ఆ సమయం రాకముందే ఎవ్వరు కూడా ఏమీ చేయలేకపోయి ఉన్నారు. దేవుడు ఆ సమయాన్ని అనుగ్రహించిన తర్వాత ఏమై ఉన్నారంటే హతసాక్షి అయిపోయి ఉన్నారు. పేతురు కూడా అంతే. దేవుడు ఆ సమయం ఇచ్చినప్పుడు అంతకుముందు ఎన్నో సార్లు ఏం చేశారనంటే ఆయన చంపాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆయనను బాధపరచాలనుకున్నారు. కానీ ఎవరి వల్ల కూడా కాలేకపోయింది. వారి ఆత్మ ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుని స్వాధీనంలో ఉంది. అయితే ఒకటి, మనం ఆ ఆత్మ ఎప్పుడైతే మరి దేవుడికి అప్పగించుకున్నావో ఏం చేస్తాడనంటే నశించుకోకుండా కాపాడతాడట. అంటే అగ్నిగుండంలో కాకోకుండా దేవుడు ఏం చేస్తాడంట పరలోకవాసిగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ ఆత్మ నశించదు. చాలామంది ఆత్మలు ఏమైపోతున్నాయి? నశించిపోతున్నాయి. వారు పరలోకానికి వెళ్ళాలి అన్న ఆశ అయితే ఉంటుంది, కానీ వారు దేవుడికి తమను తాము అప్పగించుకోకుండా ఉండటం వల్ల ఏమవుతున్నారంటే వారి ఆత్మ నశించిపోతుంది. వారి ఆత్మ పరలోకానికి వెళ్ళాల్సింది ఏమవుతుందంటే అగ్నిగుండానికి వెళ్తున్నారు. అట్లా నశించిపోతున్నారు. అయితే ఎవరైతే వారి ఆత్మను దేవుడికి అప్పగించుకుంటున్నారో వారు ఏమవుతున్నారు అని అంటే ఖచ్చితంగా ఆ ఆత్మ నశించుకోకుండా ఏమవుతున్నారు? పరలోకానికి వెళ్ళిపోతున్నారు. అలాగనే అందరినూ మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డల్ని తమను తాము దేవుడికి అప్పగించుకొని దేవుడి చిత్తానుసారంగా నడిచి దేవుడి యొక్క మార్గంలో నడిచి భూమి మీద తర్వాత ఏమై ఉన్నారు? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నారు. అందుకనే వారి అనుభవాలు మనం ముందుగా చూసేటప్పుడు మనం కూడా ఏం చేసేవారిగా ఉండాలి? ప్రభువును పోలి నడుచుకోవటానికి. వాళ్ళు ఏం చేస్తారు? ప్రభువును పోలి వారు నడుచుకున్నారు. మనం ఏం చేసేవారిగా ఉండాలి? ప్రభువును పోలి నడుచుకోవాలి. ఎందుకంటే ప్రవక్తలు అలాగే అపోస్తలులు వీరందరూ కూడా ఎలాగున్నారంటే మనకి పునాది రాళ్ళుగా ఉన్నారండి. అందుకనే మనం దేవుడికి అప్పగించుకునే వారికి ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఒక విషయాన్ని. ఎందుకనంటే చాలామంది 1 పేతురులోని 4వ అధ్యాయంలో చాలా సందర్భాల్లో మనం ఈ మాటలు చదువుతూ ఉంటాం. అయితే మళ్ళీ మనం ఆ సమయం రాగానే ఏమవుతున్నామంటే మనకి బాధగా, ఆశ్చర్యంగా, ఇబ్బందికరంగా బాధపడతా ఉంటాం. ఏమంటే 14వ వచనం చూడండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. ఎవరు మన మీద నిలుస్తున్నారు? ఎవరు మనలో ఉన్నారు? మహిమా స్వరూపైన ఆత్మ. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ ఆత్మ మనలో నివసించాలి కాబట్టి మన ఆత్మని ఎవరికి అప్పగించుకోవాలి? మహిమా స్వరూపైన ఆత్మకు మనం అప్పగించుకోవాలి. అప్పగించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనము ఏకమై ఉన్నాం కాబట్టి నిత్యము కాపాడేటట్టుగా దేవుడు చేస్తాడు. అయితే ఈ మాటలు మనకు జ్ఞాపకం రావు. ఆ సందర్భం వచ్చినప్పుడు దేవుడు వాక్యం జ్ఞాపకం రాక మనం ఏమవుతున్నామంటే సమస్య రాగానే, శోధన రాగానే వెంటనే దిగజారిపోతున్నాం, వెంటనే బలహీనమైపోతున్నాం, వెంటనే కురింగిపోతున్నాం. దేవుని యొక్క మహిమా శక్తి మనలో ఉన్నటువంటి ఆయన కూడా ఏమవుతున్నాడంట? మౌనంగా ఉండిపోతున్నాడంట. కారణం ఎందుకనంటే మనలో ఆ మాట జ్ఞాపకం రానందు వల్ల ఆయన ఏమవుతున్నాడు? మౌనంగా ఉండిపోతున్నాడు. అయితే ప్రభు చెప్పే మాట ఏంటంటే ఆ సమస్య రాగానే, ఆ శోధన రాగానే నీ ఆత్మను ఆయనకు అప్పగించుకున్నావన్న మాట నీకు గుర్తొచ్చి నువ్వు ఆ విధంగా పలికావా? మహిమ స్వరూపమైనటువంటి ఆత్మ ఏం చేస్తాడంట? నిన్ను మహిమపరిచేటువంటి వానిగా ఉంటాడంట. ఖచ్చితంగా ఆ సమస్యలో, ఆ శోధనలో ఏం చేస్తాడు? ఆయన నీ మీద నిల్చున్నాడు కాబట్టి నిన్ను ధన్యురాలుగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకనే మనం ప్రభువుకు మనల్ని మనం ఏం చేసుకునే వారిగా ఉండాలి. మన అవయవాల్ని ప్రభువుకు అప్పగించుకోవాలి. అలాగే పరిశుద్ధులు మనం పరిచయం చేయడానికి మనం అప్పగించుకోవాలి. అలాగే మరొక విషయాన్ని, మన ఆత్మను కూడా ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుంటుందంటే నూరంతలుగా ఫలించేదిగా ఉంటుందట. దేవుడి నామానికి స్తోత్రం కలుగును. ఎలాగుంటారు వారు? నూరంతలుగా ఫలించేవారిగా ఉంటారు. ఎందుకనంటే వాళ్ళకి సమస్యలు వస్తాయి, వాళ్ళకి శోధనలు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. అయినా కూడా వాళ్ళు ఎలాగుంటారంట? ఫలములు ఫలించేవారిగానే ఉంటారంట. ఎందుకంటే వారు ప్రభువును పోలి నడుచుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటారు. అంత మాత్రమే కాకోకుండా, నూరంతల ఫలమే కాకోకుండా వారు దేవుడికి అప్పగించుకున్నారు కాబట్టి వారి యొక్క ఫలాలు ఎలాగుంటాయంట? నిత్యము నిలిచి ఉండేటట్టుగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే వారు భూమి మీద వారు తమను తాము దేవుడికి అప్పగించుకున్నారు కాబట్టి ఆ ఫలం వలన
వారి వలన ఇంకా అనేకులు కూడా ఇదిగో పలాని వారు ఈ భూమి మీద ఇదిగో ఈ విధంగా జీవించి తమను తాము దేవుడికి అప్పగించుకోవటం వలన ఈ మేలు ఈ ఆశీర్వాదం పొందారని వారి యొక్క ఫలాన్ని వారు జ్ఞాపకం చేసుకొని వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే ఫలవంతంగా దేవుళ్ళో ఉంటారు. అందుకని ఈ సమయంలో మనం అందరం నేర్చుకుని మనల్ని మనం ప్రభుకి అప్పగించుకోవటం వల్ల దేవుడు ఇలాంటి కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఆ విధంగా ఉంటూ ముందుకు సాగిపోదాం. దేవుడు ఈ మాటలు దీవించుకుంటాం.